ఈరోజు మనము భారత రాజ్యాంగంలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచబడి మరియు స్థానిక ప్రభుత్వాలను బలవంతం చేయడం, తర్వాత ఇంప్రూవ్ చేయడం ద్వారా కొత్తగా ఏర్పడ్డ స్థానిక ప్రభుత్వ సంస్థల గురించి నేర్చుకోబోతున్నాము. అయితే దీనికి కొంచెము రాజ్యాంగాల ప్రపంచ రాజకీయ చరిత్ర మరియు భారతదేశ రాజ్యాంగ చరిత్ర, భారతదేశ రాజకీయ చరిత్ర గురించి కూడా కొంచెము చూడవలసి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాల గురించి భారతదేశ ప్రాచీన కాలంలో కూడా స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, చాణక్యుడు మరియు ఇతర రాజనీతి శాస్త్రజ్ఞులు భారతదేశంలో ప్రాచీన కాలంలో కూడా స్థానిక ప్రభుత్వాలు స్వయం పరిపాలిత స్థానిక ప్రభుత్వాలు ఉన్నట్టు మనకు అనేక గ్రంథాల్లో రాయబడుతుంది. మన బ్రిటిష్ కాలంలో ముఖ్యంగా రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు అతను భారతదేశంలో ఇదివరకు స్థానిక ప్రభుత్వం ఉంది, ప్రాచీన కాలంలో ఉంది, మధ్యయుగాల్లో ఉంది. సో ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా కొనసాగింపు చేయాలా అని అతను ఆలోచించి నిజానికి రిప్పన్ ప్రభువు స్థానిక ప్రభుత్వాలు మళ్ళా బ్రిటిష్ కాలంలోనే మళ్ళా వాటిని స్థాపించి బలవంతం చేయడం, స్ట్రెంథెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రాచీన కాలంలో ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఆధునిక కాలంలో ప్రాచీన కాలంలో ఉన్న క్లాసికల్ పొలిటికల్ థింకింగ్ దాన్ని మన ఆధునిక కాలంలో ఉన్న గాంధీ మరియు అంబేద్కర్ వంటి వారు కూడా వాటిని గుర్తించారు. ఏ విధంగా వాటిని బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిష్ పాలకులు దాన్ని సమర్థవంతం చేశారు, ఆధునికీకరణ చేశారు, కొన్ని మార్పులతో చేసి మన స్థానిక పాలన మన దేశంలో, మన బ్రిటిష్ పాలిత ప్రాంతంలో, బ్రిటిష్ పాలిత దేశంలో ఇవి అమలుపరచడం జరిగింది అనేది మనం చూస్తాం. సో అయితే మనం వేరే దేశాలలో కనుక చూస్తే రాజనీతి శాస్త్రంలో కనుక ఈ స్థానిక స్వయం పరిపాలన కనుక చూస్తే మనకి అనేక ముఖ్యమైన విషయాలు బోధపడతాయి. అవేంటంటే ఫస్ట్ టర్మినాలజీ. స్థానిక పరిపాలన అంటే ఏంటి అంటే అది స్థానిక స్వయం పరిపాలనకు భిన్నంగా ఉంటుంది. స్థానిక పరిపాలన అంటే చిన్న రాష్ట్రంలో ఉండవచ్చు. తర్వాత స్థానిక పరిపాలన మన ప్రత్యేకంగా రాజ్యాంగాల్లో స్థానం ఇచ్చి దాన్ని ఒక సెపరేట్ కేటగిరీగా చూడనప్పుడు కూడా స్థానిక పరిపాలన ఉంటుంది. ఎందుకంటే స్థానిక పరిపాలన ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్లో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, మన స్థానిక ప్రభుత్వం కూడా ఉంటుంది. కానీ ఇంగ్లాండ్లో చిన్న రాష్ట్రం కాబట్టి అనేక కారణాల వల్ల స్థానిక స్వయం పరిపాలన లేదు. చిన్న ప్రదేశం, చిన్న దేశం. తర్వాత మన కేంద్రంలో లండన్లో ఉండే పార్లమెంటు చేసిన చట్టాలు అవి మన స్థానిక ప్రభుత్వాల్లో కూడా అమలు చేస్తారు. లండన్లో పార్లమెంట్ చేసిన చట్టాలను మన స్థానికంగా అమలు చేయడం జరుగుతుంది.
అంటే స్థానికంగా ఒక చట్టాలు చేసే ప్రభుత్వం అనేది లండన్లో లేదు. అందుకొరకే దాన్ని స్థానిక పరిపాలనా విధానంగా మనం పరిగణించవచ్చు. కానీ స్థానిక స్వయం పరిపాలన, స్థానిక స్వయం పరిపాలన అంటే లోకల్ గవర్నమెంట్ ఈస్ స్థానిక ప్రభుత్వం అంటే లోకల్ గవర్నమెంట్. స్థానిక స్వయం పరిపాలన అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇక్కడ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాలా, అర్థం చేసుకోవాలా. అది అర్థం చేసుకోకపోతే sometimes you may write as a local government, sometimes you may write it as local self government. అంటే లోకల్ గవర్నమెంట్కి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ భేదం లేకుండా చూడడం అనేది చాలా తప్పుగా. ఒక మెచ్యూర్ స్టూడెంట్, మెచ్యూర్ స్కాలరు అది లోకల్ గవర్నమెంట్కి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి మన వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే చూడాలి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో లోకల్ లెవెల్లో స్వయం పరిపాలన ఏర్పరచాలంటే వాటికి కేంద్ర శాసనసభ చేసే చట్టాలకు భిన్నంగా లోకల్ లెవెల్లో కూడా చట్టాలు చేసే అధికారం ఉంటే అది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వంలో చేయబడిన చట్టాలు, కేంద్ర శాసనసభ చేసిన చట్టాలకే లోనయ్యి ఆ చట్టాలను అమలు చేస్తే లోకల్ గవర్నమెంట్. ఉదాహరణకి మన దేశంలో కానీ ఇంకొక దేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటే ఏమవుతుందంటే ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చట్టాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉంటే అధికారం ఉంటుంది, దాని కేంద్రానికి భిన్నంగా చట్టం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అందులో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల లాభాలు ఏంటంటే నిజంగా చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు, చారిత్రక పరిస్థితులు, సంస్కృత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దాన్ని బట్టి నిజానికి చట్టాలు చేయవచ్చు. ఒక కేంద్ర లెవెల్లో చేస్తే ఆ కేంద్ర లెవెల్లో చేసిన చట్టం స్థానిక స్థాయిలో స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానికంగా సంస్కృతి అవన్నీ దాన్ని బట్టి ఆ కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయకపోవచ్చు. అవి బ్రాడ్గా ఉంటాయి. ఆ చట్టం ఈ ప్రత్యేక పరిస్థితులు, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులకి అన్వయించడానికి వీలు కాకపోవచ్చు, మన సూటబుల్ కాకపోవచ్చు. సో స్థానికంగా ఉన్న ప్రభుత్వాలకి, స్థానికంగా ఉన్న సంస్థలకి స్వయం పరిపాలన అధికారం అంటే ఏంటంటే ఆ స్థానిక సంస్థలు చట్టాలు కూడా చేయడం, ఆ చట్టాలు విధానాలుగా మార్చి అమలు చేయడం అనేది కావాలా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ గవర్నమెంట్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. స్థానిక ప్రభుత్వం స్వయం పరిపాలన గల స్థానిక ప్రభుత్వం. సో లోకల్ గవర్నమెంట్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో దీనిలో ముఖ్యులు చాలా బాగా ఎవరు చేశారంటే మన దేశంలో ముఖ్యంగా అతను ఎవరు చాణక్యుడు రాశాడు, తర్వాత ఇతరులు మన ప్రాచీన కాలంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అవి మనము క్లాసికల్ దాంట్లో గణాలు అని పిలుస్తున్నాం. అంటే గణాలు అంటే లోకల్ గవర్నమెంట్లో ప్రజలు తమ యొక్క పాలకులని డైరెక్ట్గా ఎన్నుకునేవారు. ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని గౌరవించి దాన్ని ప్రాముఖ్యతనిచ్చి అటువంటి బ్రిటిష్ నాయకులు, ప్రభువులు దాన్ని పునరుద్ధరించి మరి బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది. అంటే దాని అర్థమైంది, మన దేశానికి రాజకీయ చరిత్ర చూస్తే బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు స్వదేశ సంస్థానాలలో ఉన్న స్థానిక పరిపాలనా వ్యవస్థలని సరిగా అంటే మోడర్నైజ్ చేయకుండా దాన్ని స్థానిక పరిపాలన అమలు చేశారు. కానీ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మాత్రము స్థానిక వ్యవస్థని, స్థానిక పాలనా వ్యవస్థని సంస్కరించి రిప్పనటువంటి వాళ్ళు చేసిన సంస్కరణ ద్వారా దాన్ని ఆ పరిపాలనని మోడర్నైజ్ చేసి ఆధునికీకరించారు. సో ఇది కాన్సెప్ట్. తర్వాత స్థానిక పరిపాలన, స్థానిక స్వయం పరిపాలన సామాన్యంగా ప్రశ్న వస్తాయంటే సభ్య దేశాల్లో పెద్ద దేశాలనే వస్తాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా
ఎందుకంటే ఈ పెద్ద దేశాలు ఉన్నప్పుడు నిజానికి ఒకే కేంద్రం, మన కేంద్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో శాసనసభ, కేంద్ర శాసనసభ చేసే చట్టాలు కింది వాటికి సూటబుల్గా ఉండకపోవచ్చు. కింది వాటికి సూటబుల్గా అమలుగా మన అనుకూలంగా ఉండకపోవచ్చు, వాటికి పనికిరాకపోవచ్చు. అందుకొరకే మనము చెప్పాం కదా, సమైక్య ప్రభుత్వాలు తర్వాత ఏకకేంద్ర ప్రభుత్వాలు చెప్పినప్పుడు నేర్చుకున్నవి ఏంటంటే, ఏకకేంద్ర ప్రభుత్వం సామాన్యంగా చిన్న రాష్ట్రం, ఒక స్విట్జర్లాండ్ అటువంటి తప్ప పెద్ద పెద్ద రాష్ట్రాలకు సామాన్యంగా ఏకకేంద్ర రాష్ట్రాలు ఉంటాయి. చిన్న రాష్ట్రాలకి యూకే అటువంటి వాటికి మన ఇది ఏకకేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి. సో ఈ ఏకకేంద్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే, దేశంలో ఉన్న సార్వభౌమాధికారం, రాజ్యాధికారం 2-3 దిక్కులో విభజింపబడి ఒకే ప్రాంతంలో ఒకే దిక్కు ఉండి ఒకే అధికారం కానీ, మన వ్యవస్థ కానీ, వ్యక్తులు కానీ అతని చేతిలోనే రాజ్యాధికారం అంతా ఉండకుండా అది మన పాలనానుగుణంగా ఉంటే ఆ స్థానిక ప్రభుత్వ అవసరాలను బట్టి ఆ పరిపాలన అధికారాలు, చట్టాలు చేసే అధికారులు ఉంటే బాగుంటుంది. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. అయితే మన భారతదేశంలో నిజానికి దీనికి అన్ని చోట్ల ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొకటి రిప్పన్ ప్రభు చెప్తే, మన దేశంలో ఆధునిక కాలంలో మన ఇది స్థానిక ప్రభుత్వాల గురించి ఎవరు పట్టించుకోలేదా, ఎవరు చదవలేదా, ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదా అంటే నిజానికి ఇచ్చారు. ఇప్పుడే చెప్పినట్టు గాంధీ, మహాత్మా గాంధీ దానికి స్థానిక అతని రూరల్ ఏరియాలో అంటే అతడు చాలా ఇష్టము. తర్వాత మనకు భారతదేశం అనేది, భారత సంస్కృతి అనేది అసలు రూరల్ ఏరియాలో ఉంటుంది. సో రూరల్ ఏరియాస్ తమ పాలన తమ పాలన తామే చేపట్టాలనే ఉద్దేశంతో అతను స్థానిక ప్రభుత్వాలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నిజానికి స్థానిక ప్రభుత్వాలు అతనికి ఒక ఆదర్శం. అయితే అసలు నిజానికి మా రీసెర్చ్ కనుక చూస్తే, నిజానికి నా ఒక స్టూడెంట్ పిహెచ్డీ చేశాడు. అతను ఏం చేశాడంటే, థియరీస్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే లిబరల్ డెమోక్రాటిక్ థియరీలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది, తర్వాత గాంధీయన్ థియరీలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా జేఎస్ మిల్ ప్రతిపాదించే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది, ఆ థియరీస్ అన్నీ నిజానికి సోషలిస్ట్ కంట్రీస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందా లేదా అనే విషయాల మీద పిహెచ్డీ చేయడం జరిగిన అతనికి పిహెచ్డీ అవార్డు కూడా అయిందన్నట్టు. సో ఈ విధంగా మనము కేంద్రమే కాకుండా మధ్యస్థమైన మిడిల్ లెవెల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు లేక ప్రాంతీయ ప్రభుత్వాలే కాకుండా స్థానిక ప్రభుత్వాల గురించి, వాటికన్నా ఒక్కొక్క దేశంలో స్థానిక ప్రభుత్వాలకి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది కూడా గమనించాలి, చదవాలి క్షుణ్ణంగా. ఎందుకంటే అప్పుడే ఆ ప్రజలకి వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ కూడా మనము నెరవేర్చినట్టు, అసలు రాజకీయ వ్యవస్థల యొక్క లక్ష్యం ఏంటి అనేది నెరవేర్చినట్టు మనకు అవుతుంది. So now let us come to the modern, say for example, our constitution, particularly after the implementation of 26 after the coming into effect of the constitution from 26 January 1950. So 1950 వరకు కూడా నిజానికి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన భారత రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాల గురించి ప్రాధాన్యత ఇచ్చాక దానికి చోటు ఇవ్వడం జరిగింది. అయితే ఒకటేంటంటే ముఖ్యంగా ఫస్ట్ 50s ప్రారంభ దశలో ఇప్పుడున్నంత షార్ప్గా, ఇప్పుడున్నంత కొట్టొచ్చే విధంగా, అంటే లేటర్ 50s అనుకోండి, 56, 57 దాటిన తర్వాత స్థానిక ప్రభుత్వాలు దానికి
చాలా యాక్టివ్ అయిపోయినాయి. అప్పుడే దానికంటే ముందు ఉన్నాయి, కానీ నిజానికి అప్పుడు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ అని కాకుండా ముఖ్యంగా భారత ప్రభుత్వము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అమలు చేసింది. అందులో ముఖ్యంగా డెవలప్మెంటల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ కాకుండా డెవలప్మెంట్ ఇష్యూసే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండేది. కానీ అది సరిపోదని స్థానిక సంస్థలకి, గ్రామ పంచాయతీకి రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువ స్థానం ఇవ్వాలి. ఎక్కువ స్థానం ఇస్తే వాటి ఆధ్వర్యంలో ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రూరల్ గ్రామీణంలో ఉన్న ప్రజలకి ఎక్కువ సంక్షేమం జరగడము వీలవుతుంది అని భావించి అప్పటి నుంచి నిజానికి లేటర్ 1950s నుంచి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంప్రూవ్ చేయాలా అనే విధంగా మన భారత ప్రభుత్వం భావించి అనేక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన కమిటీలు ఏంటంటే బలవంతరాయ్ కమిటీ మరియు అశోక్ మెహతా కమిటీ. వీటన్నిటిలో ఏం జరిగింది అంటే ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కింద, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాలు స్వయం పరిపాలన హక్కులు కలిగి ఉండాలా అని రికమెండ్ చేయడం జరిగింది. స్థానిక ప్రభుత్వాలకి మన హక్కులు, మన వాటిని పరిపూర్ణము తర్వాత బలవంతం చేయడమే కాకుండా, వాటిని సమర్థవంతం చేయడమే కాకుండా వాటికి సరి అయిన మన నిధులు కూడా సమకూర్చాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే రికమెండ్ చేసేసి వాటికి స్థానిక ప్రభుత్వాలకి ఎక్కువ హక్కులు ఇచ్చారు. తర్వాత స్థానిక ప్రభుత్వాల యొక్క హక్కులు, బాధ్యతలు స్పష్టంగా విశదీకరించడం జరిగింది. దానివల్ల నిజానికి వాళ్ళు ఏం భావించారంటే ఇదివరకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పంచాయతీ రాజ్ ఇదివరకున్న దానికంటే ఎక్కువ సమర్థవంతంగా మన పరిపాలన సాగించడానికి అవకాశం ఉంది. అయితే ఆ విధంగా కొన్ని దశాబ్దాలు ఈ స్థానిక పరిపాలన జరిగింది. తర్వాత రూరల్ డెవలప్మెంట్ దాని ఆధ్వర్యంలో జరిగింది. కానీ ముఖ్యంగా ఏంటంటే స్థానిక ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ పార్టీల ద్వారా నడపబడే ప్రభుత్వాలు నిజానికి తమ గుట్టులో ఉంచుకొని తాము ఎప్పుడు భావిస్తే అప్పుడు వాటికి ఎన్నికలు జరిపి తమ రాష్ట్ర స్థాయిలో కొన్నిసార్లు రాష్ట్ర స్థాయిలో ఒక జాతీయ పార్టీ ఉన్నప్పుడు జాతీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ స్థానిక ప్రభుత్వాన్ని వాడుకోవడం జరిగింది. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాల యొక్క వనరులనే ఉపయోగించుకోవడం కాకుండా స్థానిక ప్రభుత్వాలకి నిజానికి పీరియాడికల్గా అంటే ఈ అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ కమిటీ, ఇంకా ఇతర కమిటీలు రికమెండ్ చేసిన ప్రకారంగా వాటికి ఎన్నికలు జరపాలా, 5 years ఒకసారి ఎన్నికలు జరపాలా అని రాసి పెట్టుకున్నా కూడా అది నిజానికి ఆ విధంగా ఎన్నికలు జరపలేదు. ఉదాహరణకి బీహార్లో నాకు జ్ఞాపకం ఉంది, ఒక పుస్తకం నేను రివ్యూ చేశాను కూడా, బీహార్ పంచాయతీ రాజ్ మీద ఒక పుస్తకం దాన్ని రివ్యూ చేశాను. అందులో కొన్నిసార్లు లాలూ ప్రసాద్ అటువంటి వాళ్ళు 20 సంవత్సరాల వరకు స్థానిక ప్రభుత్వాలకి ఎన్నికలు జరపలేదు, పొడిగించారు వాళ్ళ ఇష్టం. దానికి రాజ్యాంగ భద్రత లేదన్నట్టు. ఒకవేళ పొందుపరచకపోతే దానికి అతని యొక్క పవర్స్ని, అతని యొక్క నిర్ణయాన్ని సూపర్సీడ్ చేసి ఎన్నికలు జరిపించే అధికారం నిజానికి ఎవరికి కట్టలేదు. అదేవిధంగా నిజానికి చాలాసార్లు అంటే 20 సార్లు చాలా మ్యాక్సిమం 5 సంవత్సరాలు ఎక్కడ 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరపాలి. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లేకపోతే వాటికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడము,
తర్వాత మన రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖకు ఒక మినిస్టర్ ఉంటాడు, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ కూడా ఇది క్యాబినెట్ కన్సర్న్లోను తర్వాత ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడము ఇప్పుడు జరుగుతుంది. సో ఆ విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో ఉన్న రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీస్ కానీ స్థానిక సంస్థల్ని చాలా తమ గుప్పిట్లో ఉంచుకొని తమ కన్సూలర్లో ఉండే విధంగా సఫలవుతున్నారు. అయితే కానీ చర్చలోకి వస్తాయి, ఎప్పుడైనా కూడా స్థానిక ప్రభుత్వాల వ్యవహారాలు చర్చలోకి వస్తాయి రాకుండా, కానీ మళ్ళీ గెలిచేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకి ఈ మధ్యలో చాలా విషయాలు చర్చలకు వచ్చేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ తమ యొక్క పార్టీకి అనుగుణంగా ఉండే లేకపోతే తమ పార్టీకి సంబంధించిన సర్పంచులు అయినా కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళైనా కూడా. ఉదాహరణకి అంటే మనకి అమలు మన జనరల్గా స్థానిక ప్రభుత్వాల గురించి చదువుతున్నాము. తర్వాత స్థానిక ప్రభుత్వాలు బ్రాడ్గా మన చరిత్ర మన దేశంలో మన రాజ్యాంగం ఎట్లా ఉంది చదువుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు ఇస్తే మీకు ఇంకా విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ కన్స్ట్రక్షన్, స్కూల్ కన్స్ట్రక్షన్, ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కనుక సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు అయినా కూడా సర్పంచులు ఒక కాంట్రాక్ట్ తీసుకొని దానికి అప్పులో సప్పులో చేసి తర్వాత సమయం తమ దగ్గర ఉన్న ఆర్థిక వనరులను పెట్టి అవి కాంట్రాక్ట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం వాటికి మన లేకపోతే మన జిల్లా లెవెల్లో కానీ ఉంటాయి, దానికి ముఖ్యమైన మన బాధ్యులు ఉంటారు. బాధ్యుల మీద మళ్ళీ కంట్రోల్ చేసేది ఆర్థిక వనరులను కంట్రోల్ చేసేది మనకి రాష్ట్ర ప్రభుత్వమే, చీఫ్ మినిస్టరే, పంచాయతీరాజ్ మినిస్టర్. వీళ్ళు కావాలంటే వాళ్ళకి ఇమీడియట్గా ఎవరైతే బాగా ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారో సర్పంచులు కానీ సర్పంచులకు సంబంధించిన వేరే వ్యక్తులు కానీ కాంట్రాక్టర్స్ కానీ నిర్మాణాలు చేపడితే వాళ్ళకి ఇమీడియట్గా మన కాంట్రాక్ట్ డబ్బులు గుత్త డబ్బులు ఇప్పించవచ్చు. కానీ వాళ్ళకు ఈ మన నియంత్రణగాను లేకపోతే గ్రామ సర్పంచులు అంటే ఏమైతే వాళ్ళు గురించి ఎవరు పట్టించుకోకుండా కూడా ఏం కాదులే అని భావించే వాళ్ళు మాత్రం చాలా బాధలు పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని దశాబ్దాల వరకు వాటికి ఎప్పుడు ఎన్నికలు జరపాలనో అప్పుడు జరగకుండా వాటికి ఏ ఆర్థిక వనరులు కావాలా, ఆర్థిక సమృద్ధి కలిగింపజేయడము, సమర్థంగా పాలించజేయడము అవి పట్టించుకోకుండా ఒక్కొక్క స్టేట్లో మన 20 సంవత్సరాల వరకు కూడా స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరపకుండా తర్వాత అవి రూరల్ ఏరియాస్ బాగా డెవలప్ కాకుండా చేయడము కానీ అన్ని ప్రభుత్వాలు జరుగుతుంది. అంటే రూరల్ అసలు స్థానిక ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో స్థానిక ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ లేదన్నట్టు. ఎందుకంటే సాధ్యమైనంతమంటికి వాళ్ళు వేరు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు కేంద్ర మన స్థానిక ప్రభుత్వంలో అది ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ, అందులో చాలాసార్లు మన కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో లేకున్నా కూడా వేరే పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఏర్పరచుకున్నప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉండి కూడా స్థానిక ప్రభుత్వాలు చక్కగా సమర్థవంతంగా పనిచేయడం చేసేట్టు చూశారు. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో నిజానికి వాళ్ళకి మన ఎన్నికలు ఎవరు అర్హులు అనే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో ఉదాహరణకి స్కూల్ టీచర్స్, లెక్చరర్స్ స్థానిక ప్రభుత్వాల
అభ్యర్థిత్వానికి పోటీ చేయడం, హోదాకి మన అధికారానికి పోటీ చేయకూడదు. కానీ వెస్ట్ బెంగాల్లో టీచర్సు, తర్వాత లెక్చరర్సు స్థానిక ప్రభుత్వాలకి అంటే జాబ్ చేస్తే కూడా ఇది మన స్థానిక ప్రభుత్వ వ్యవస్థలకి మన ఆఫీస్ బేరర్గా ఎన్నుకోవడానికి వీలు లేదు. చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్, ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్. సో ఈ టీచర్ కెన్ బి సర్పంచ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్. సో ఆ విధంగా ఉండేది. అంటే కమ్యూనిస్టులు కొంచెము ఈ స్థానిక ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఈ విధంగా మన చాలా దశాబ్దాల వరకు స్థానిక ప్రభుత్వ వ్యవస్థని తమ గుప్పిట్లో ఉంచుకొని వాటికి రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగేటట్టు చేయలేదు. అందుకొరకు 1922 వరకు ఒక 5 సంవత్సరాల ముందు రాజీవ్ గాంధీ అప్పుడు అధికారంలోకి వచ్చాడు. రాజీవ్ గాంధీ అధికారంలో అప్పటి నుంచి 1992 వరకు అసలు స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఎట్లా డెవలప్ చేయాలా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక మర్రి చెట్టు అనుకుంటే ఆ మర్రి చెట్టు కింద స్థానిక ప్రభుత్వాలు ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బన్యన్ ట్రీ మర్రి చెట్టు కింద ఇంకో మర్రి చెట్టు మొదలు అది పెరగదన్నట్టు. సో రాష్ట్ర ప్రభుత్వాలు మర్రి చెట్టు అయితే దాని కింద పడే విత్తనాలు ఎప్పుడు మొలకెత్తినా కూడా సరిగ్గా పెరగవు. ఆ విధంగా అసలు మన స్థానిక ప్రభుత్వాలు ఎదుర్కొంటా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి వాటిని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలా, ఎట్లా సమర్థవంతం చేయాలా, ఎట్లా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేట్టు చేయాలా అనేది చాలా రోజులు ఆలోచించడం జరిగింది. అయితే అది రాజీవ్ గాంధీ కాలంలో చర్చ జరిగింది, కానీ కొనసాగించడం జరిగింది. ఆఖరికి 1992లో నిజానికి ఒక బిల్లు పాస్ అయింది. దానికి పాస్ కాకముందు నిజానికి పెండింగ్లో చాలా సంవత్సరాలు ఉంది. పెండింగ్లో ఉన్న తర్వాత 1922లో దాన్ని ఒక బిల్లును చట్టంగా మార్చారు. చట్టంగా మార్చిన తర్వాత 1900 ఏప్రిల్ 13, 1993లో నిజానికి అమలులోకి తెలిపడం జరిగింది. అప్పటి వరకు వేరే ఫ్రేమ్వర్క్లో వేరే ప్రొసీజర్స్ ప్రకారము వేరే స్థానిక ప్రభుత్వాలలోకి వేరే రాజకీయ బాధ్యతలు మరియు హక్కులు ఉండే విధంగా పరిపాలన జరిగింది. కానీ 1993 నుంచి ఏప్రిల్ 1993 నుంచి కొత్త స్థానిక ప్రభుత్వ విధానాలు అమలు చేయబడింది. ఎందుకంటే 1992లో 73 మరియు 74 స్థానిక ప్రభుత్వ రాజ్యాంగ సవరణ జరిగింది. అదేంటంటే 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వం పంచాయతీస్ అని పేరు పెట్టారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గ్రామాల్లో ముఖ్యంగా వాటిని పంచాయతీలు అనుకుంటూ గ్రామాలకు వర్తించే 73వ రాజ్యాంగ సవరణ చేపట్టింది. అందులో ముఖ్యంగా గ్రామాల్లో ఏ విధంగా పరిపాలన సాగాలి, గ్రామాలకి ఏ విధంగా స్వయం పాలన అధికారులు ఉండాలి, తర్వాత శాసనాధికారులు ఉండాలి, మరియు ఆర్థికంగా రకరకాల ఆర్థిక వనరులు చేకూర్చుతూ ట్యాక్సెస్ విధించడం, ఆ ట్యాక్సెస్ డబ్బులు మన గ్రామాలని అభివృద్ధి చేయడం, గ్రామంలో అనేక వనరులు చేకూర్చడం జరగాల అనేది 73వ రాజ్యాంగ సవరణలో చేకూర్చడం జరిగింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణలో పట్టణ ప్రాంతాల స్వయం పరిపాలన ఏ విధంగా జరగాల, మున్సిపాలిటీలు మరియు అర్బన్ పంచాయత్స్, తర్వాత కార్పొరేషన్స్ ఏ విధంగా జరగాల, ఏ విధంగా ఉండాలా, వాటికి ఏ విధంగా స్వయం పరిపాలన
హక్కులు మరియు విధాలు ఉండాలనేది ఈ 74వ రాజ్యాంగ సవరణలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ ఈ విధంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి గురించి చేయడంలో చేసినప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలా? మన రాజ్యాంగంలో ఒక రాజ్యాంగం ద్వారా స్వయం పరిపాలన వ్యవస్థలను సమర్థవంతం చేయడం, స్వయం పరిపాలన హక్కులు కలిగిన సంస్థలుగా చేయడం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ మన భారత రాజ్యాంగంలో లీగల్గా ఫార్మల్గా అనకూడదు, కానీ మన రాజకీయంగా తర్వాత లోతుగా విచక్షణ విమర్శనాత్మకంగా కానీ చూస్తే దానికి మన దేశంలో 3 అంచెల ప్రభుత్వం అని చెప్పాలి. 3 అంచెల ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, దాన్ని సైమాఖ్య ప్రభుత్వం అంటాము, తర్వాత మిడిల్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత చివరి లెవెల్లో స్థానిక ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ స్థానిక ప్రభుత్వాలు హక్కులు, విధులు, చట్టాలు చేసుకునే హక్కులు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 తర్వాత 24 ఈ రాజ్యాంగ సవరణ కలిగిన మన లాభం ఏంటంటే అవి చాలా పరిపుష్టమై ఉన్నాయి, సమర్థవంతమై ఉన్నాయి, హక్కులు బాధ్యతలు కలిగి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం జనరల్గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం పడిపోయినా కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పరిస్థితి ఏర్పడ్డా కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా సంక్షోభ పరిస్థితి ఏర్పడ్డా కూడా, డిస్టర్బెన్స్ ఉన్నా కూడా స్థానిక లెవెల్లో అన్ని విధాల్లో అన్ని రంగాల్లో పాలన కొనసాగుతుంది, సమర్థవంతంగా కొనసాగుతుంది. తర్వాత అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన అల్లర్లు కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, ధ్వంసం కానీ అక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ పరిపాలన మన జిల్లా లెవెల్లో అంటే కొంచెం వివరాలు జిల్లా అంటే ఏంటంటే జిల్లా లెవెల్లో మరియు చైర్మన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పంచాయత్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి నిజంగా హాయిగా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన అల్లర్లకు, కేంద్ర స్థాయిలో జరిగిన అల్లర్ల చేయి ప్రభావితం కాకుండా అక్కడ స్థానిక స్థాయిలో మనగా పరిపాలన జరిపించారు. అచ్చా, నౌ ఈ 74th అమెండ్మెంట్ 73 ప్రాంతాలకి ఇప్పుడే చెప్పినట్టు గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుంది. రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. నిజంగా ఇంగ్లీష్లో మంచిగా చెప్పాలంటే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి 73rd అమెండ్మెంట్ చెప్తుంది, రికమెండేషన్ చేసింది. అదేవిధంగా అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, తర్వాత ఇంకా లోయర్ స్థాయిలో ఉన్న పంటల ప్రాంతంలో ఉన్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఒక అబ్జర్వేషన్ మీకు చెప్తే కొంచెం బాగుంటుంది. గ్రామాల్లో ఉండే స్థానిక పరిపాలనా వ్యవస్థలు చాలా సుస్పష్టంగా సమర్థవంతంగా పనిచేయడము, ప్రాముఖ్యత కలిగి ఉండడము మనం బాగా చూస్తాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలు, తర్వాత మండల పంచాయతీలు, తర్వాత ఇంకా జిల్లా పంచాయతీలు ఉండడం అనేది ప్రతిసారి మన ఇళ్ళకు వస్తుంది. ఇది పేపర్లు వస్తుంది, తర్వాత వాళ్ళు మన అక్కడ ఉన్న లీడర్స్ కూడా పాపులారిటీకి వస్తారు. కానీ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అర్బన్ లోకల్లో ఉన్న ఒక్కొక్క మన వార్డు కానీ, తర్వాత కార్పొరేట్ డివిజన్ కానీ, డివిజన్స్లో ఉన్న లీడర్స్ ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతానికి ఇంకోరు వచ్చి మా మీద మన అధికారం చెలాయించకూడదు,
మా ప్రాంతంలో ఇది కట్టకూడదు, అది కట్టకూడదు అని వాళ్ళ యొక్క హక్కులను ఎక్సర్సైజ్ చేసి చెలాయించి మన వినియోగించడం అనేది చాలాసార్లు జరగలేదు. అసలు నిజానికి మళ్ళీ మాట్లాడితే నా ఉద్దేశంలో అసలు అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అది ఉందా, లేకపోతే స్టేట్ గవర్నమెంటే అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రెండు ఒకటి మన పెద్ద వేసుకొని ఉన్నాయా, లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ కిందనే అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందా అనేది మనకి సుస్పష్టంగా కన్ఫ్యూజన్ కలగజేస్తుంది. ఎందుకంటే రోజు చూస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఏమి హక్కులు లేవన్నట్టు, అర్బన్ ప్రాంతాల్లో లోకల్ లీడర్స్ లేనట్టు, అసలు వాళ్ళు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బంగ్లా మన బిల్డింగ్స్లో, తర్వాత మన అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉండే మన ఆస్తులు పాస్తులు తొక్కుకుంటూ దాన్ని ధ్వంసం చేయకుండా పోయి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీని కూడా మనం చూస్తాం. అంటే నేను అనేది ఏంటంటే ఒక చైతన్యం రావాలా. ఏంటంటే అర్బన్ లోకల్ గవర్నమెంట్లో ఏ డివిజన్ ఉన్న ప్రజలు ఆ డివిజన్లో ఉన్న ఆస్తుపాస్తులు, ఆ డివిజన్లో ఉన్న కార్పొరేట్ వ్యక్తులు కానీ ఇతరులు కానీ ఏ హక్కులు ఉన్నాయి, ఆ డివిజన్లో ఉన్న అన్ని ప్రాంతంలో అవసరాలు ఏంటి, తర్వాత అక్కడ వచ్చి వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి వేరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే డివిజన్ నుంచి వచ్చి అక్కడ అధికారం చెలాయించి కావచ్చు. సో ఆ డివిజన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలా, మన అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఏ విధంగా ఆ డివిజన్లకి హక్కులు ఇచ్చారు అనేది. లేకుంటే ఏమవుతుందంటే ఆ డివిజన్కి ఎక్కడి నుంచి వచ్చి బయట నుంచి కూడా రావచ్చు. హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ నుంచి వేరే లోకాల నుంచి వచ్చి అలా ఉండొచ్చు, పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు, పర్మిషన్ లేకుండా మన వ్యాపారం పెట్టుకోవచ్చు, పర్మిషన్ వేరే రాష్ట్రాల నుంచి రావచ్చు, వేరే జిల్లాల నుంచి రావచ్చు. ఈ విధంగా దాన్ని కొట్లాడుకుంటే ఎవరు చూడడానికి తయారుగా లేరు అర్బన్ ఏరియాలో. కానీ ఒకసారి చాలా ప్రాణ నష్టం కలిగించే మన ఏమంటుందండి అణు ఆయుధ కంపెనీలు కూడా వచ్చి పెట్టుకున్నా కూడా మన అడిగి కూడా లేదు. మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రకరకాలు ఉంటాయి కదా. సో ఒక డివిజన్ మన పట్టణ ప్రాంతంలో ఒక డివిజన్లో ఉన్న ప్రజలు ఈ డివిజన్ మాది అనే భావన నిజానికి అర్బన్ ఏరియా రావాలి. కానీ ఒక గ్రామాల్లో ఉన్న ఒక మండలంలో ఉన్న ప్రజలు వాళ్ళు నిజంగా ఈ గ్రామం మాది, ఈ మండలం మనది, దీన్ని మనం రక్షించుకోవాలా, దీనికి మనం లాభం పొందాలా అనే భావన మాత్రం గ్రామాల్లో ఉంది. సో అది నేను చెప్పేది ఈ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాను. తర్వాత మనం పూర్తిగా మనకి అసలు ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా స్థానిక ప్రభుత్వ వ్యవస్థలకి ఏమొచ్చింది, స్థానిక ప్రభుత్వాలచే పరిపాలించబడుతున్న ప్రజలకి కొత్తగా ఏమొచ్చిందంటే నంబర్ 1 ఏంటంటే ఇది స్థానిక ప్రభుత్వాలు ఆ వ్యవస్థ అవన్నీ ప్రొసీజర్స్ అవన్నీ రాజ్యాంగబద్ధమైనవి. అంటే ఇంతవరకు లేవా 1922 ముందు లేవా అంటే రాజ్యాంగబద్ధత లేదు. కాన్స్టిట్యూషనలైజేషన్ CONSTI TUTIONA కాన్స్టిట్యూషన్ NALISATION కాన్స్టిట్యూషనలైజేషన్ అనేది ఈ 73వ రాజ్యాంగం తర్వాత 74వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. రాజ్యాంగ బద్ధత అనేది వచ్చింది. సో రాజ్యాంగ బద్ధత రావడం వల్ల ఏమైంది అంటే ఉదాహరణకి రాజ్యాంగ స్వయం పరిపాలన హక్కు వాళ్ళకి వీలైతే స్పెషల్ కమిటీలు కానీ స్పెషల్ కమిషన్స్ కానీ స్థానిక ప్రభుత్వాలు తమ యొక్క మన సమస్యలను ముందు పెట్టి వాటి పరిష్కరించుకోవచ్చు. తర్వాత రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రొవిజన్స్ హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రొసీజర్స్ ఏవి ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని
ఇది క్యాజువల్గా తీసుకొని ఏం కాదులే ఎన్నికలు తర్వాత చదువుతాము 2-3 సంవత్సరాల తర్వాత చేద్దాంలే అని 8 సంవత్సరాల వరకు, తర్వాత బీహార్ అటువంటి దేశాలలో 20 సంవత్సరాల వరకు పొడిగింపడానికి ఏ విధంగా అధికారం లేదు. రాజ్యాంగ బద్ధత అంటే అదన్నమాట. ఉదాహరణకి మనకు తెలుసు వరకు రాజ్యాంగంలో ఇటువంటి మన చోటు స్వయం పరిపాలన వ్యవస్థలకు లేదు. మొదటిది ఏంటంటే పీరియాడికల్గా, మొదటిది రాజ్యాంగబద్ధత. రెండవది ఏంటంటే పీరియాడికల్గా ఎలక్షన్ జరగడము. 5 సంవత్సరాలు మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం ప్రతి 5 సంవత్సరాల నుంచి కొత్తగా రాజ్యాంగ వ్యవస్థలకి ఎన్నికలు జరపాలా. జరగదు. ఒకవేళ ఏదైనా క్లిష్ట పరిస్థితి, ఒక సంక్షోభం పరిస్థితి వస్తే ఒక 6 సంవత్సరాలు 6 నెలల వరకు మాత్రమే పొడిగించవచ్చు. కానీ 6 నెలల తర్వాత తప్పకుండా ఎన్నికలు తప్పకుండా జరపవలసి వస్తుంది. అది లల్లు ప్రసాద్ ఉందని, రాజశేఖర్ రెడ్డి ఎవరున్నా కూడా అది ఎన్నికలు తప్పకుండా జరగాలి. కాబట్టి 1993 నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా 5 సంవత్సరాలకి 5.5 సంవత్సరాలకి ముంచకుండా ఎన్నికలు మన స్వయం పరిపాలన వ్యవస్థలకి సంస్థలకి ఎన్నికలు జరిగినాయి. ఎవరు 5 సంవత్సరాలు నరకు మించలేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా ఉందన్నట్టు. ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరు కానీ అవి తమ యొక్క షికాయతు, తమ యొక్క సమస్యను కొన్ని హయ్యర్ అథారిటీస్కి, మన పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వంలో పొందుపరచబడిన కమిటీ కానీ చెప్పి ఎన్నికలను చేయొచ్చని. విపక్షాలు కూడా ఉన్నాయి. విపక్షాలు ఎవరు అధికారంలో ఉన్న రాజకీయ పక్షాన్ని ఒప్పుకోవడం, తర్వాత విమర్శిస్తూనే ఉంటారు. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు వల్ల మాకు ఓట్లు వేయరని తర్వాత రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ కూడా స్థానిక సంస్థలని మన గౌరవించడము, ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది చాలా 1993 నుంచి. సో అది మూడవది. రాజ్యాంగములో పొందుపరచబడి రాజ్యాంగములో 73వ సవరణ మరియు 74వ సవరణలో పొందుపరిచిన ప్రొసీజర్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఒక చట్టం తీసుకురావాలా. అంటే రికమెండేషన్స్ అన్నీ సామాన్యంగా అందులో ఫిక్స్ చేస్తారు. కాలపరిమితి, సభ్యులు ఎట్లా అనుకోవాలా, అందులో రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ రాజ్యాంగ చట్టంలో సవరణ చట్టంలో పొందుపడుతుంది. ఆ రాజ్యాంగ సంవత్సరంలో సామాన్యంగా ఎస్సెన్షియల్గా అట్లనే ఉంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని రావాలా. చట్టం చేయాలంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ దాని గురించి చట్టం చేస్తున్నారు. స్వయం పరిపాలన అంటే మనకు కేంద్ర రాష్ట్ర సంబంధం చదివినప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య అధికార విభజన ఏ విధంగా జరిగింది చూసినాము. ఏ విధంగా అధికార విభజనలో స్థానిక ప్రభుత్వాలు ఎక్స్క్లూజివ్ హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినాయి. సో కేంద్రము సవరణ చేసినా కూడా, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రాజ్యాంగ సవరణ ఉన్నా కూడా దానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టము చేయడం మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కండక్ట్ enact one state. ఆ విధంగా 1993 ఒక సంవత్సరంలోనే ప్రతి రాష్ట్రము తన రాష్ట్ర పరిధికి మన అమలయ్యే విధంగా ప్రతి రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో అది పంచాయతీరాజ్ యాక్ట్ పాస్ చేశారు. అదేవిధంగా మన పట్టణ ప్రాంతాలకి ఒక చట్టము, కార్పొరేట్ యాక్ట్, తర్వాత మన గ్రామీణ ప్రాంతాలకి ఒక చట్టము రాష్ట్ర స్థాయిలో చేయడం జరగాలని రాజ్యాంగ సవరణ చెప్పినాయి. నిజంగా ఆ విధంగా జరిగినాయి కూడా. ఉదాహరణకి మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ విధంగా కొత్త చట్టం చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన 1914 జరిగినప్పుడు అదే చట్టము ఏమాత్రం మార్పులు చేయకుండా మన ఆంధ్రప్రదేశ్కి వర్తించింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి వర్తించింది. సో
రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క చట్టం చేసింది. అది ఏం చేయాలా? ఆ చట్టంలో ఏమి పొందుపరచాలంటే ఫస్ట్ క్లియర్గా రాయాలా. క్లియర్గా ఎవ్రీ 5 years there must be elections. లేకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూర్చుంటుంది అక్కడ మన చేస్తుంది. అది ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతారు. ఒకవేళ 5.5 years కనిపిపోతే ఆ రాష్ట్రంలో నిజానికి పరిపాలన సరిగ్గా జరగడం లేదని కేంద్ర ప్రభుత్వము నిజానికి మన ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. ఆ రాజ్యాంగ చట్టం మనం ఈ ప్రతి రాష్ట్రము ఏం చేయాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వరకు కావాల్సిన పంచాయతీ రాజుల్లో ఉండే మన వ్యవస్థ ఎట్లా ఉండాలనేది రాజ్యాంగం ఏ విధంగా నిర్ధారించింది, దాని విధంగా మనకి పంచాయతీ రాజ్ని నిర్మాణం చేయాలి, స్థానిక ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలి. అయితే అది 4వ అంశం సవరణ ప్రకారం ఏంటంటే ప్రతి స్థానిక ప్రభుత్వంలో 3 అంచెలు ఉండాలా. అంటే ఇదివరకు లేవా 3 అంచెలు అంటే నిజానికి ఇదివరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మన రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉండేది. కొన్ని రాష్ట్రాల్లో 2 అంచెలు ఉండేది. అంటే గ్రామ స్థాయిలో ఒకటి ఉండేది, జిల్లా స్థాయిలో. కొన్ని రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ఒకటి ఉండేది, మాధ్యమిక స్థాయిలో ఒకటి ఉండేది, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉండేది. అంటే యూనిఫామిటీ ఏం లేకుండా రాజ్యాంగబద్ధత ఏ విధంగా వచ్చిన తర్వాత 73 అమెండ్మెంట్ మనకి జరిగిన తర్వాత ఏంటంటే అన్ని యూనిఫామ్గా ఈ స్థానిక ప్రభుత్వం 3 అంచెలు కలిగి ఉండాలా. అసలు నిజానికి దాన్ని ఏమన్నా పంచాయతీ అని సఫిక్స్ లాస్ట్కి పెట్టి ఏంటంటే గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ. ప్రత్యేకంగా మన 2 రాష్ట్రాల్లో కనుక చూస్తే ఇది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంటుంది, మన మధ్య స్థాయిలో ఇదివరకు తాలూకా అది ఉండేది కదా, ఇప్పుడు దాన్ని తప్పకుండా మండల అనాల. మండల్ తర్వాత మన జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ లేకపోతే జిల్లా పరిషత్ అని 3 అంచెలు తప్పకుండా ఉండాలి. ఈ 3 అంచెల విధానము దానికి డిఫరెన్స్గా ఉండదు, భిన్నంగా ఉండదు. ఏ రాష్ట్రంలో ఇంకో విధంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా 3 అంచెలు ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ నిర్మాణానికి ఆ 3 అంచెలలో ఒక్కొక్క అంచెలకి ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, ఒక విధంగా శాసన లెవెల్లో మన వ్యవస్థలు ఉండాలా అనేది కూడా ఈ రాజ్యాంగ సవరణలో నిర్ణయించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్థాయిలో గ్రామ పంచాయతీకి సర్పంచ్, తర్వాత అందులో సభ్యులు, తర్వాత గ్రామ సభ అనేది కూడా ఒకటి రాజ్యాంగంలో ఏర్పాటు పొందుపరచబడింది. గ్రామ సభ నిజానికి మనము రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అసెంబ్లీ ఉంటుందో గ్రామ స్థాయిలో నిజానికి గ్రామ సభ అనేది ఈ రాజ్యాంగంలో పొందుపరచబడింది. అదేవిధంగా మన తెలంగాణ ఏర్పాటు చేయబడిన చట్టంలో కూడా మన గ్రామ సభ ఉంది. గ్రామ సభ యొక్క ముఖ్య అధికారులు ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడం. గ్రామ పంచాయతీ ఉంటారు కదా, 5 ఉంటారు కదా, చైర్మన్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ తర్వాత నిర్ణయాలు తీసుకునే ముందు గ్రామ సభలు నిజానికి టైం టు టైం కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఇదొక నేను చెప్పినట్టు ఇదొక శాసనసభ, గ్రామ లెవెల్లో శాసనసభ. అదేవిధంగా మన మండల లెవెల్లో కూడా ఆ విధంగా మండల్ పంచాయత్ లో మండల్ మన ఆ స్థాయిలో మన కూడా మండల్ మెంబర్స్, మండల్ పంచాయత్ మెంబర్ ఎన్నుకోవడం జరుగుతుంది. మండల్ లెవెల్లో కూడా ఒక రాజకీయ బాడీ సంస్థాన స్వయం పాలన కొరకు, అంటే స్వయం పాలన కొరకు పొలిటికల్
పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఆఫీసర్స్ వేరే ఉంటారు. మండల్ ఆఫీసర్, మండల్ లెవెల్ ఆఫీసర్, రీజనల్ లెవెల్ ఆఫీసర్, మండల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, వీళ్ళందరూ అప్పటికి ఉంటారు, ఎప్పటికి ఉంటారు వాళ్ళు. కానీ మారేది రాజకీయమైన ఏమంటే మండల్ లెవెల్లో కూడా మండల్ మన లెవెల్లో ఒక రిప్రజెంటేటివ్ ప్రజాస్వామ్య కమిటీని ఏర్పరిచి ఆ కమిటీకి సభ్యులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా జిల్లా పంచాయతీ లేకపోతే జిల్లా లోకల్ గవర్నమెంట్కు కూడా ఒక వ్యవస్థ ఏర్పరిచి అందులో కూడా ఈ మూడింటికి గ్రామ లెవెల్కి, తర్వాత మండల్ లెవెల్కి, దాని తర్వాత జిల్లా లెవెల్కి ఈ కమిటీ మెంబర్స్, గ్రామ లెవెల్లో గ్రామ సర్పంచ్ అండ్ అదర్స్, మండల్ లెవెల్లో కమిటీ చైర్మన్, దానికి జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్, జిల్లా లెవెల్ ఆఫీస్ బేరర్స్ కూడా డైరెక్ట్గా ఎన్నుకొనబడతారు. ఇండైరెక్ట్ కాదు. అదొక ముఖ్యమైన విషయం. ఇది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరిచింది. అంటే ఒకసారి చూస్తే ఏమైతుందంటే అసలు పట్టణాల కంటే మొత్తం దేశం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల కంటే నిజానికి స్థానిక ప్రభుత్వాలే ఎక్కువ సమర్థవంతంగా మన ఇంప్రెసివ్గా ఆశ్చర్యకరంగా పనిచేస్తున్నాయా అని అనుకోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు. ఆ ప్రశ్న జవాబు ఏంటంటే నిజానికి ఇక్కడికంటే అక్కడే ఎక్కడ బాగుంది అని చెప్పచ్చు. తర్వాత ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామ స్థాయిలోనూ, తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ, తర్వాత గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ మరియు జిల్లా స్థాయిలోనూ 3 పేర్లు ఉన్నాయి. అసలు ఒక్కొక్క రాష్ట్రంలో తమ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. కానీ 3 అంచెలు మాత్రం ఉండాలి రాజ్యాంగ సవరణ ప్రకారం. అయితే ఇందులో దానికి ప్రతి బాడీలో రిజర్వేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎట్లా అంటే ఉదాహరణకి ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీల చెందిన వ్యక్తులనే మన కాంపిటీషన్లు పెట్టాలా, అభ్యర్థులుగా గుర్తించాలా, లేకపోతే అది మన తమ ఇష్టం ఉన్నట్టు రాజకీయ నాయకులు ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీల్లేదు. అంటే ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ పెట్టారు. స్థానిక సంస్థల్లో కూడా స్థానిక సంస్థల్లో ఎందుకే అవసరం లేదని జాగ్రత్తలు తీసుకోవడం అది రాజ్యాంగ సవరణ చేసినప్పుడు జరగల. వాళ్ళు బాగా ఆలోచించారు. సో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలా. తర్వాత ఎంతమంది రిజర్వేషన్స్ ఇవ్వాలంటే మనకి జనాభా ఉందనుకోండి, ఆ జనాభాలో ఏ నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తి ప్రకారమే ఈ అభ్యర్థుల్లో ఈ ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలా. ఆ నిష్పత్తిలోనే అదేవిధంగా మన స్థానిక ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చిన ప్రకారంగా అందులో స్త్రీలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలా. ఏంటి అంటే 30%, 1/3 ఆఫ్ ద మెంబర్స్ at the local level, middle level, that's mandal level, and then district level must 1/3 members, committee members should be women. ఇది నిజానికి చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఈ మన ప్రొవిజన్స్ నిజానికి రాష్ట్ర స్థాయిలో జరిగే రాష్ట్ర ప్రభుత్వంలో మరియు లేదని చెప్పచ్చు. ఉదాహరణకి మన జరిగినప్పుడు 1/1/3 మెంబర్స్ ఉమెన్కి రిజర్వేషన్ లేదు. చాలా కొట్లాడుతున్నారు. ఏది రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలోను, తర్వాత దేశ స్థాయిలో పార్లమెంట్లోను 1/3 మెంబర్స్ ఉమెన్ అని చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ లేదు. కానీ ఇది ఈ స్థానిక ప్రభుత్వాలలో ఇదివరకే అమలు చేయబడింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వము చట్టం చేసినప్పుడు స్థానిక ప్రభుత్వాలకు చేసి పంచాయతీరాజ్ యాక్ట్ పాస్ చేసినప్పుడు ఆ విధంగా పంచుకోండి. ఇంకా కొత్తగా ఏంటంటే
బీసీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఇవ్వబడింది. బీసీ ప్రత్యేకంగా అది నిజానికి బీసీలకి మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, మీకు తెలుసు అనుకుంటా. బీసీలకి రాష్ట్ర శాసనసభలో అంటే అసెంబ్లీలో మరి పార్లమెంట్లో నిజానికి స్థానమే లేదు, రిజర్వేషనే లేదు. చాలా మన బీసీ నాయకులంతా బీసీ అసోసియేషన్స్ అన్నీ నిజానికి ఈరోజు వరకు కూడా చాలా రోజుల నుంచి ఈరోజు వరకు కూడా ఏం చేస్తున్నారు, బీసీ యొక్క అసెంబ్లీలలోను మరి పార్లమెంటులోను బీసీలకి రిజర్వేషన్ కావాలా అని కొట్లాడుతున్నారు. ఏ కారణం వలనో ఈ అసెంబ్లీలో కాను పార్లమెంట్లోను ఎస్సీ ఎస్టీలకు మట్టుకే రిజర్వేషన్ కలిగించడం జరిగింది. ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ 12 మంది పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధులు ఇచ్చారు. తర్వాత మన రాష్ట్ర శాసనసభలో కానీ తర్వాత పార్లమెంటులో కానీ కొందరు నిపుణులకి కొందరు రకరకాల ప్రాతినిధ్యం జరిగింది. కానీ ఇటువంటి రిజర్వేషన్స్ దానికి మన ఈ స్థానిక సంస్థలలో ఈ స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్స్కి ఈ రాష్ట్ర శాసనసభలోనూ పార్లమెంట్లో లేవు అన్నట్టు. అంటే అక్కడ లేనివి ఇక్కడ చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యము, తర్వాత ప్రజా ప్రాతినిధ్యము, రాజకీయ స్వాతంత్రము, రాజకీయ సమానత్వం ఈ స్థానిక ప్రభుత్వ సంస్థల్లోనే ఉంది అని మనం చెప్పుకోవడానికి చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యం స్థానిక ప్రభుత్వంలో నుంచి రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయతీలు పోతే అసలు ఉమెన్ మరి చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చాలామందికి రాజకీయ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్థానిక ప్రభుత్వ స్థాయిలో. రాజకీయాలలో మన స్త్రీలు ఎక్కువ ప్రాధాన్యము కలిగి ఉండడం జరుగుతుంది. రాజకీయాల్లో రాజకీయ నాయకులుగా స్త్రీలు ఎక్కువ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అదే పాయింట్, రాష్ట్ర స్థాయిలో మరి కేంద్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభల్లో మరియు కేంద్ర శాసనసభల్లో బీసీలకి ప్రాతినిధ్యం లేదు. ఒక ఎస్సీలకు మాత్రమే, ఎస్టీలకు మాత్రమే ఉంటుంది. కానీ సగభాగము జనాభాలో బీసీలుగా ఉన్న వాళ్ళకి ఈ మాత్రము ఈ స్థానిక ప్రభుత్వ వ్యవస్థల్లో స్థానిక ప్రభుత్వ మన శాసనసభ వంటి సభలలో స్త్రీలకి ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చారు, బీసీలకి మన ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో మళ్ళా ఇప్పుడే చెప్పినట్టు ప్రతి రిజర్వేషన్ కోటా విదిన్ కోటా 1/3 members should be women. 1/3 members should be women. సో మనం ఈ 2 రాజ్యాంగ సవరణల ద్వారా అంటే నిజానికి మనము ఈ పట్టణ 1974 యొక్క వివరాలు ఏంటి, ముఖ్య అంశాలు ఏంటి అని వివరంగా చూడలేదు. సామాన్యంగా పేర్లు వేరు, అంకెలు వేరు, కానీ స్ఫూర్తి కాన్సెప్టు మాత్రము ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన చట్టం లెక్కనే ఉంటుంది. దానికి మళ్ళా చేస్తారు, వేరే చట్టం ఉంది, మన మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఉంది. సో ఆ విధంగా ఈ స్ఫూర్తి ఉంది. ఈ యొక్క ప్రొవిజన్స్ ఏయంలో జరిగినవి అది మనకి 1974 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా మనము ఇవాటి రోజున అది 11th షెడ్యూల్ మనకి దీనికి పార్ట్ మాత్రము 9th, ఇది 9వ పార్ట్. తర్వాత మన 11th షెడ్యూల్ ఇది గ్రామ పంచాయతీ వ్యవస్థలకు సంబంధించింది. సో ఇంతటితో మనం ఈ చర్చ ముగిస్తూ నెక్స్ట్ లెక్చర్స్లో